హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. గోధుమ పిండితో దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. గోధుమ పిండితో దోశలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, గోధుమ పిండి దోశలు తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి ఒక 2 కప్పులు అయితే తీసుకుంటున్నానండి. ఇలా గోధుమ పిండిని 2 కప్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకొని ఒకసారి చేత్తో పిండి మొత్తాన్ని కూడా కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిలో ఎలాంటి ఉండలనేవి లేకుండా చక్కగా మనం దోశ బ్యాటర్ని ఏ విధంగా అయితే కలుపుకుంటామో దోశలు వేసుకోవడానికి ఈ గోధుమ పిండిని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అలా అయితే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తో కానీ గరిటెతో కూడా మిక్స్ చేసుకోవచ్చండి మీరు. సో నేను ఓన్లీ సాల్ట్ అలాగే గోధుమ పిండి తీసుకున్నానండి. సో చక్కగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపి తీసుకోండి. నేను ఇక్కడ మొత్తం అంతా వాటర్ వేసి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో మన గోధుమ పిండి దోశలు వేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇక చూపిస్తున్నాను చూడండి, గరిటెతో కలిపి. సో మన గోధుమ పిండి దోశలు వేసుకోవడానికి పిండి అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత దానిపైన ఈ విధంగా గరిటెతో పిండి వేసేసుకొని మనం మామూలుగా దోశలను ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా దోశని వేసిన తర్వాత కొద్దిగా స్పూన్తో ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసిన తర్వాత ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఎలాంటి షుగర్ కానీ ఏది వేయాల్సిన అవసరం ఏం లేదండి. కలర్ అయితే చాలా చాలా బాగొస్తుంది. చూస్తున్నారు కదా, గోధుమ పిండి దోశలు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇటువైపు కూడా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా దోశని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, గోధుమ పిండితో దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ ప్లేట్లోకి వేసిన తర్వాత మరొక దోశ వేసి చూపిస్తున్నానండి, చూసేయండి. సో గరిటెతో ఈ విధంగా పిండిని వేసుకొని మనం మామూలుగా ఏ విధంగా దోశలను వేస్తామో అదే విధంగా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండొక వైపు కూడా తిప్పేసుకొని రెండు వైపులా కూడా దోశని కాల్చుకోండి. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని ఇటు కూడా కాల్చుకోండి. చూశారు కదా, ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటే మన దోశ అనేది రెడీ అయిపోయింది. చూశారు కదండి, ఇదే విధంగా మొత్తం పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం పిండితో దోశలు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఒక 8 దోశలు అయితే అయ్యాయండి. ఈ దోశలకి కాంబినేషన్లో పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా చాలా బాగుంటుంది. గోధుమ పిండితో దోశలైతే రెడీ అయిపోయాయి. ఇలా నేను చేసిన గోధుమ పిండి దోశలైతే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమండి. ముఖ్యంగా పిల్లలకైతే చాలా చాలా ఇష్టము. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. ఈ విధంగా గోధుమ పిండితో సాఫ్ట్గా స్పాంజీగా దోశలైతే తయారు చేసుకొని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.